ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా అంటే ఫ్యాన్స్ కి ఒక సెలబ్రేషన్. అది ఒక విజువల్ ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు అదే ఎక్స్పీరియన్స్ కి లీక్స్ అనేవి పెద్ద థ్రెట్ గా మారాయి. ఎంత సెక్యూరిటీ ఉన్నా, ఎంత టెక్నాలజీ వాడినా ఈ లీకేజీ సమస్య మాత్రం ఆగడం లేదు. లేటెస్ట్ గా ప్రభాస్ సినిమాల విషయంలో కూడా వరుసగా లీక్స్ బయటకు రావడం మేకర్స్ ని టెన్షన్ కి గురి చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న ఫౌజీ సినిమా నుంచి ప్రభాస్ కొత్త లుక్ సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ ఘటనపై మైత్రి మూవీ మేకర్స్ సీరియస్ గా స్పందిస్తూ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. దర్శకుడు హను రాఘవపుడి కూడా ఎక్స్ లో స్పందిస్తూ మేము క్రియేట్ చేస్తున్న అనుభవాన్ని లీక్స్ తో పాడు చేయొద్దు అంటూ ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశాడు. 1940ల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇదే పరిస్థితి ముందుగా సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సమయంలో కూడా కనిపించింది. షూటింగ్ స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే ప్రభాస్ లుక్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. ప్రత్యేకంగా మాస్ లుక్, యాక్షన్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు, కథకు సంబంధించిన కొన్ని అంశాలు కూడా బయటికి రావడంతో టీం అప్రమత్తమైంది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా లీక్స్ పూర్తిగా ఆపడం సాధ్యపడలేదు. ఈ సమస్య అప్పట్లోనే సినిమా సర్ప్రైజ్ ఎలిమెంట్ పై ప్రభావం చూపిందనే చర్చ జరిగింది. ఇక ది రాజు సాబ్ కూడా ఈ లీక్ సమస్య నుంచి తప్పించుకోలేకపోయింది. అధికారిక విడుదలకు ముందే టీజర్ కు సంబంధించిన కొన్ని సెకండ్ల విజువల్స్ బయటకు రావడం టీం ను టెన్షన్ లో పడేసింది. ఇంకా గ్రీస్ షూటింగ్ నుంచి ప్రభాస్, నిధి అగర్వాల్ విజువల్స్ కూడా వైరల్ అయ్యాయి. అంతేకాదు, కథలోని కొన్ని కీలక అంశాలు కూడా లీక్ అయ్యాయి అన్న వార్తలు వినిపించాయి. దీంతో మేకర్స్ లీక్స్ పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ లీక్స్ వల్ల సినిమాలపై ఉన్న హైప్ తగ్గిపోవచ్చు. సర్ప్రైజ్ ఎలిమెంట్ పూర్తిగా దెబ్బతింటుంది. మేకర్స్ ప్లాన్ చేసిన ప్రమోషన్ స్ట్రాటజీ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇవన్నీ చివరికి బాక్సాఫీస్ ఓపెనింగ్స్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎంత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినా లీక్స్ పూర్తిగా ఆగకపోవడం ఇండస్ట్రీకి పెద్ద సవాలుగా మారింది. లీక్స్ చిన్న విషయం కాదు. సినిమా అనుభవాన్ని ప్రభావితం చేసే పెద్ద సమస్యగా ఫీల్ అవుతున్నారు సినీ మేకర్స్. టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరోలు ఇప్పుడు ఫుల్ బిజీ మోడ్ లోకి వెళ్ళిపోయారు. ఒక సినిమా షూటింగ్ లో ఉండగానే మరొక ప్రాజెక్ట్ ని లైన్ లో పెడుతూ పోటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలు, పాన్ ఇండియా ప్లానింగ్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ కి రెడీ అవుతున్నారు. ఈ టాప్ స్టార్స్ సినిమాల లైనప్ చూస్తే ఈ హీట్ ఏ రేంజ్ లో ఉందో క్లియర్ గా అర్థమవుతుంది. అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ 22 ప్రాజెక్ట్ కు సంబంధించి ఈ నెల 8న టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుంది. సైన్స్ ఫిక్షన్ జానర్ లో భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక మరోవైపు లోకేష్ కనకరాజ్ తో బన్నీ చేస్తున్న అల్లు అర్జున్ 23వ ప్రాజెక్టు కూడా రెడీ అవుతోంది. ఈ డార్క్ యాక్షన్ మూవీ షూటింగ్ జూలై 2026లో ప్రారంభం కానుంది. ఇలా వరుస భారీ ప్రాజెక్ట్స్ తో బన్నీ నెక్స్ట్ ఫేజ్ పై ఆసక్తి పెరుగుతోంది. రామ్ చరణ్ ప్రస్తుతం RC-17 ప్రాజెక్టు పై ఫుల్ ఫోకస్ పెట్టాడు. స్క్రిప్ట్ లాక్ కాగా ప్రీ ప్రొడక్షన్ వేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాను సెకండ్ హాఫ్ లో గ్రాండ్ గా లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. రంగస్థలం తరువాత సుకుమార్ కాంబోలో చెర్రీ నటిస్తూ ఉండడంతో ఈ ప్రాజెక్టు మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉన్న పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీలో చరణ్ పవర్ఫుల్ పెహల్వాన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ రెండు సినిమాలు రామ్ చరణ్ కెరీర్ లో కీలకం కానున్నాయి. మహేష్ బాబు ప్రస్తుతం SS రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. వారణాసి టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీ భారీ బడ్జెట్ తో గ్లోబల్ స్కేల్లో రూపొందుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో కీలక షెడ్యూల్ షూట్ జరుగుతూ ఉండగా 2027 ఏప్రిల్ 7న విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా మహేష్ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా మారనుంది. తర్వాత ప్రాజెక్ట్ కు సంబంధించి స్టోరీ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నాడు మహేష్ బాబు. NTR ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం ప్రాచీన యుద్ధ కళ కలారిపయట్టు నేర్చుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం డ్రాగన్ మూవీ జోర్డాన్ షెడ్యూల్ పూర్తయ్యాక హైదరాబాద్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ సినిమాలో NTR స్టైలిష్ లుక్ తో పాటు 2 వేర్వేరు గెటప్పుల్లో కనిపించే అవకాశం ఉందని టాక్. ఇక మరోవైపు కొరటాల శివ కాంపోలో వచ్చిన దేవరా భారీ కలెక్షన్స్ రాబట్టింది. దేవరా 2 ఉంటుందా ఉండదా అన్న సందిగ్ధం నడిచింది. అయితే దేవరా 2 ప్రాజెక్టు కూడా రెడీ అవుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ మే 2026లో ప్రారంభమై 2027లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్ట్స్ తో NTR ఫుల్ బిజీగా ఉన్నాడు. KGF తర్వాత యష్ నుంచి వస్తున్న ప్రతి ప్రాజెక్టు పై అంచనాలు సహజంగానే హైలో ఉంటాయి. జూన్ 4న రిలీజ్ కానున్న టాక్సిక్, దీపావళికి రిలీజ్ కానున్న రామాయణ లాంటి భారీ సినిమాలతో కేవలం 5 నెలల గ్యాప్ లోనే 1000 నుంచి 2000 కోట్ల రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాడు అనే చర్చ జరుగుతోంది. యష్ కెరీర్ లో పవర్ఫుల్ విలన్ గా రావణుడిగా కనిపిస్తున్న సినిమా రామాయణ. మైథలాజికల్ ప్రాజెక్ట్స్ లో ఎపిక్ స్కేల్ మాత్రమే కాదు, కథనం, భావోద్వేగం,
పాత్రల డెప్త్ కూడా చాలా కీలకం. ఇప్పటికే ఈ జానర్ పై భారీ అంచనాలు ఉన్న టైంలో ఏ చిన్న మిస్టేక్ అయినా నెగిటివ్ టాక్ వెంటనే వస్తుంది. గ్లిమ్స్ పై సోషల్ మీడియాలో ఇప్పటికే మిక్స్డ్ రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. విఎఫ్ఎక్స్, లుక్స్, పర్ఫార్మెన్స్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. కార్టూనిష్, ఆర్టిఫిషియల్ అనే కామెంట్స్ తో పాటు మరో ఆదిపురుష్ అవుతుందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఇక యష్ హీరోగా వస్తున్న మరో భారీ ప్రాజెక్ట్ టాక్సిక్. దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా కేజీఎఫ్ తర్వాత వస్తుండటంతో కంపారిజన్స్ తప్పటం లేదు. టీజర్ లో స్టైలిష్ మేకింగ్ కనిపించినా స్టోరీ కొత్తగా లేకపోతే అదే టెంప్లేట్ అనిపించే రిస్క్ ఉంది. టీజర్ పై వచ్చిన విమర్శలు కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాయి. బోల్డ్ సీన్స్, హింస ఎక్కువగా ఉందని, యానిమల్ స్టైల్ రిఫ్లెక్షన్ అని కామెంట్స్ వచ్చాయి. అయితే మేకర్స్ మాత్రం ఇదొక డార్క్, రియలిస్టిక్ వరల్డ్ అని చెబుతున్నారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే యష్ సేఫ్ గేమ్ ఆడటం లేదు. ఒకవైపు మైథాలజీ, మరోవైపు డార్క్ యాక్షన్ డ్రామా, 2 ఎక్స్ట్రీమ్ జానర్స్ ట్రై చేస్తున్నాడు. అది ఒకదానిలో విలన్ గా, మరొక దానిలో హీరోగా. ఇలాంటి సమయంలో విమర్శలు రావటం సహజమే. కానీ రిస్క్ తీసుకోకుండా కొత్త హిస్టరీ క్రియేట్ చేయడం కూడా అసాధ్యం. మొత్తానికి విమర్శలు ఒకవైపు, ఎక్స్పెక్టేషన్స్ మరోవైపు. కానీ యష్ ఫేజ్ మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. సేఫ్ కాదు, బిగ్ గా ట్రై చేయాలనే మైండ్ సెట్ తో ఉన్నాడు. ఇప్పుడు చూడాలి, ఈ రిస్క్ బాక్స్ ఆఫీస్ దగ్గర రివార్డ్ అవుతుందా లేదా రివర్స్ అవుతుందా? ఇండియన్ సినిమా హిస్టరీలో 1000 కోట్ల క్లబ్ అంటే ఒకప్పుడు అరుదైన రికార్డ్. కానీ ఇప్పుడు ఒక నటుడు ఆ ఫీట్ ఏకంగా 4 సార్లు సాధించాడు. కేజీఎఫ్ చాప్టర్ 2 నుంచి నేటి ధురంధర్ 2 వరకు ప్రతి సినిమాలో డిఫరెంట్ గెటప్, వెరైటీ, యాటిట్యూడ్. కానీ ఆ నటుడు స్క్రీన్ మీద కనిపిస్తే స్క్రీను షేక్ అవుతుంది. ఇంతకీ ఎవరా నటుడు, ఏంటా సినిమాలు, ఇప్పుడు చూద్దాం. 1000 కోట్ల క్లబ్ లో 4 టైమ్స్ చేరిన యాక్టర్ మరెవరో కాదు, సంజయ్ దత్. కేజీఎఫ్ చాప్టర్ 2లో సంజయ్ దత్ చేసిన అధీరా పాత్ర ఒక విలన్ కాదు, ఒక వైల్డ్ ఫోర్స్. వైకింగ్ స్టైల్ లుక్, రఫ్ బాడీ, బ్రూటల్ మెంటాలిటీ, రాకీకి ఎదురు నిలిచే పవర్ఫుల్ వారియర్ గా కనిపించాడు. లంగ్ క్యాన్సర్ తో పోరాడుతున్న సమయంలో కూడా తన డబ్బింగ్ తానే పూర్తి చేసి డెడికేషన్ అంటే ఇదే అని నిరూపించాడు. జవాన్ లో సంజయ్ దత్ పాత్ర చిన్నదే అయినా స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి థియేటర్లో విజిల్స్ పడ్డాయి. షారుఖ్ ఖాన్ తో మొదటి స్క్రీన్ షేర్ చేసుకున్న క్లైమాక్స్ లో ఆయన ప్రెజెన్స్ కథకి మరింత గ్రావిటీ ఇచ్చింది. కొన్ని నిమిషాలే ఉన్నా ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక సినిమా లెవెల్. దురంధర్ లో సంజయ్ దత్ ఎస్పీ చౌదరి అస్లాం గా ఒక రియల్ లైఫ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో కనిపించాడు. రోల్స్ ని పట్టించుకొని అగ్రెసివ్ పోలీస్, గ్యాంగ్స్టర్స్ మీద యుద్ధం చేసే ఒక రూత్లెస్ ఆఫీసర్. ఆ క్యారెక్టర్ స్క్రీన్ మీద కనిపించే ప్రతి సీన్ లో భయం, రెస్పెక్ట్ రెండు కలుగుతాయి. దురంధర్ 2లో అదే అస్లాం క్యారెక్టర్ మరింత పవర్ఫుల్ గా, ఎస్ఎస్పీ రేంజ్ లో మరింత అగ్రెసివ్ గా మారింది. సిస్టమ్ కి బయట పనిచేసే ఆఫీసర్ గా గ్యాంగ్స్, మిలిటెంట్స్ పై విరుచుకుపడే ఒక యుద్ధంలా కనిపించాడు. బడే సాబ్ అనే మిస్టరీతో ఈ కథకి ఇంకో లేయర్ తీసుకొచ్చాడు. అస్లాం చౌదరి అనే పాత్రతో సంజయ్ దత్ తన రేంజ్ వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. 4 సినిమాలు, 4 వేరు పాత్రలు, కానీ ఒకే రిజల్ట్, 1000 కోట్ల సునామీ. అందుకే సంజయ్ దత్ కేవలం ఒక నటుడు కాదు, బాక్స్ ఆఫీస్ కా దురంధర్. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త హీరోయిన్స్ ఎంట్రీ పెరుగుతున్న ఈ టైంలో ఒక పేరు నెమ్మదిగా లైమ్ లైట్ లోకి వస్తోంది. ఆమె కయాదు లోహర్. చిన్న అవకాశాలతో ప్రారంభమైన తన సినీ కెరీర్ ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో సౌత్ ఇండస్ట్రీని ఆకర్షిస్తోంది. మోడలింగ్ నుంచి సినిమాల్లోకి వచ్చిన కయాదు లోహర్ మొదట చిన్న పాత్రలతో తనను తాను ప్రూవ్ చేసుకుంది. న్యాచురల్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ తో దర్శకుల దృష్టిని ఆకర్షిస్తూ ఇప్పుడు లీడ్ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటోంది. గత సంవత్సరం డ్రాగన్ తో పర్వాలేదు అనిపించుకున్న కయాదు ఈ ఏడాది విశ్వక్సేన్ హీరోగా వచ్చిన ఫంకీలో చిత్ర పాత్రలో కనిపించింది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. అయితే ఆమె లైనప్ మాత్రం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతోంది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ సినిమాలో కయాదు లోహర్ కీలక పాత్రలో నటిస్తోంది. నాని కెరీర్లో హై బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో ఆమె పాత్ర కథలో ముఖ్యమైన మలుపు తీసుకురానుందని టాక్. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా ఆగస్టు 21, 2026న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధమవుతోంది. ఇక మలయాళంలో తెరకెక్కుతున్న పళ్ళీ చట్టంబిలో కూడా కయాదు లోహర్ కీలక పాత్రలో కనిపించనుంది. టొవినో థామస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే విడుదలై ఆసక్తిని కలిగిస్తుంది. యాక్షన్, ఎమోషన్ మిళితమైన కథతో పాటు 1950ల కేరళ రాజకీయ, సామాజిక నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఏప్రిల్ 10న విడుదల కానున్న ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీలో ఆమె ప్రెజెన్స్ ను ఎలా నిలబడుతుందో చూడాలి. ఇక కయాదు లోహర్ లైనప్ లో మరో ప్రాజెక్ట్ ఐ యామ్ గేమ్.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను నహాస్ హిదాయత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కయాదు హీరోయిన్ గా నటిస్తుంది. ఇదే కాకుండా తెలుగులో ఇమ్మోర్టల్ సినిమాలో జీవి ప్రకాష్ కుమార్ సరసన కూడా కనిపించనుంది. ఇలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస ప్రాజెక్ట్ చేస్తూ కయాదు లోహర్ తన కెరీర్ ను విస్తరించే దిశగా ముందుకు సాగుతోంది. బాక్స్ ఆఫీస్ లో అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాం. ప్రస్తుతం రష్మిక మందన, విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న రణబాలి సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో రష్మిక జయమ్మ అనే పవర్ఫుల్ విలేజ్ గర్ల్ క్యారెక్టర్ లో కనిపించనుంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా టీమ్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసి షూటింగ్ స్పాట్స్ లోని కొన్ని మూమెంట్స్ ను షేర్ చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. మెగా హీరో సాయి దుర్గతేజ్ కెరీర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా SDT-19 మూవీ రూపుదిద్దుకుంటోంది. మైథలాజికల్ టచ్ తో కాస్మిక్ అడ్వెంచర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా యుగాల రహస్యాలు, అపార శక్తి కాన్సెప్ట్ తో న్యూ వరల్డ్ ను క్రియేట్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. డైరెక్టర్స్ సుజీత్, సందీప్ కాంబోలో భారీ స్కేల్ విజువల్స్ తో పాన్ ఇండియా రేంజ్ లో బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాతో తేజ్ నిర్మాతగా మారడం కూడా ఈ ప్రాజెక్ట్ పై మరింత హైప్ తీసుకొచ్చింది. మాలీవుడ్ మల్టీ స్టారర్ పేట్రియాట్ ట్రైలర్ రిలీజ్ అయింది. పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది. మమ్ముట్టి హైడ్ అయ్యే పాత్రలో కనిపిస్తుండగా మోహన్ లాల్ సీక్రెట్ గా అతనికి సపోర్ట్ చేస్తాడు. స్పై థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో యాక్షన్, సర్వేలెన్స్ ఎలిమెంట్స్ హైలైట్ అవుతున్నాయి. నయనతారతో పాటు కుంచన్ కో బబన్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. మహేష్ నారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఫ్యూచర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న లవ్ స్టోరీగా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా ఇప్పటికే బజ్ క్రియేట్ చేసుకుంది. లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై హోప్స్ మరింత పెరిగాయి. ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి మధ్య కెమిస్ట్రీ, విఘ్నేష్ శివన్ టేకింగ్, అనిరుద్ మ్యూజిక్ అన్నీ కలిసి ఓ ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాయని టాక్ ఉంది. ఏప్రిల్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ సమ్మర్ సీజన్ ని ఎలా ఎన్కాష్ చేసుకుంటుందో చూడాలి.